పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలతో పెదకూరుపాడు నియోజకవర్గం ప్రజలు. భీమవరంలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. సార్, ఏ విధంగా సాగుతున్నాయి? ప్రతి ఏడాది మాదిరిగానే ప్రతి ఏడాది మాదిరిగానే ఏడాది కూడా కోడిపందాలు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా ఉంది? మీకు ఏ విధంగా ఉంది? ప్రతి ఏడాది ఎలా నిర్వహిస్తున్నారో తెలీదు నాకు. ఈసారి సాంప్రదాయబద్ధంగా కత్తులు లేకుండా ఇక్కడ ఒక కార్యక్రమం ఉంటే అందులో పాల్గొనడానికి వచ్చాను. సో ఇలా ఎక్కడైతే సాంప్రదాయబద్ధంగా ఉంటుందో అక్కడికి వెళ్తాను. అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు. మీ వద్దకు చాలామంది వీఐపీలు, మీ స్నేహితులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? ఏమో నేను ఎటువంటి ఏర్పాట్లు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి ఏ వెహికల్స్ కానీ వాళ్ళు ఉండటానికి నాకు తెలిసిన దగ్గర కొన్ని రూమ్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు సంప్రదాయబద్ధంగా జరిగే చోట్లకి వెళ్తారా, ఎక్కడైనా మరి బెట్టింగ్లు జరుగుతాయా మనకు తెలియదు, వాళ్ళు చూసుకుంటారు. ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రజలకి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ కూటమి పాలనపై దాదాపు ఏడాది 8 నెలలు గడిచింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముంది, అద్భుతంగా పాలన ఉందని ప్రజలందరూ చెప్తున్నారు. చాలా ఛానల్స్లో ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా ఉంటే 75% పైబడి పాజిటివ్గా, 85% పైగా నియోజకవర్గాల్లో అన్ని ఛానల్స్ చెప్తున్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అద్భుతంగా అందుతున్నాయి. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో ఎక్కువ పారిశుద్ధ్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. మీరు వచ్చిన తర్వాత పంట కాలువలన్నీ కూడా క్లీన్ చేయించారు. ఇంకా ముందు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అందరికీ తాగునీరు, సాగునీరు ఇబ్బంది లేకుండా ఇవ్వాలి అనేది మెయిన్ కార్యక్రమం. తాగునీరు ఎక్కడ ఏ ఎకరానికి కూడా నీరు అందకపోవడం లేదు. తాగునీరు కూడా మనకున్న 72 గ్రామాల్లో సుమారు 62-63 గ్రామాలు మైక్రో ఫిల్టర్స్ ఫిక్సింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ బ్యాలెన్స్ 10 గ్రామాలు కూడా రాబోయే 20-25 రోజుల్లో పూర్తి అయిపోతాయి. కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సరే, ఏ విధంగా జరుగుతుంది? తెలుగు సంప్రదాయం ప్రకారం జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పందెం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ వీక్షకులు వచ్చారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా పందాలను అయితే వీక్షించడానికి వచ్చారు. 3 రోజుల పాటు సాంప్రదాయబద్ధ రీతిలో ఇవన్నీ కూడా వేడుకలు నిర్వహించుకుంటామని అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. వీడియో శేఖర్తో మన RTV భీమవరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.